నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అడ్వకేట్ రమేష్ పిట్ల ముదిరాజ్. భారతీయ శిక్షాస్మృతి చట్టాలు వెళ్తున్నాయి. ఒక మంచి చట్టాలు మనకు వస్తున్నాయి. అదే భారతీయ న్యాయ సంహిత. భారతీయ శిక్షాస్మృతిలో 500 సెక్షన్స్ ఉంటే భారతీయ న్యాయ సంహితలో కేవలం 357 సెక్షన్స్ ఉన్నాయి. మనకి చాలా ఉపయోగకరమైనటువంటి సెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే సెక్షన్ 106(1) దీని గురించి ఇంతకుముందు చర్చించుకున్నాం. దీంట్లోనే ఇంకో ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎవరైనా ఒక మెడికల్ ప్రాక్టీషనర్ నిర్లక్ష్యంతో కనుక డాక్టర్ పేషెంట్ ప్రాణాలు తీస్తే శిక్ష ఏంటి అంటే, ఒక మెడికల్ ప్రాక్టీషనర్ అంటే ఏంటి, తన క్వాలిఫికేషన్ ఉండి ఒక దగ్గర రిజిస్టర్ చేసుకొని ఆ తర్వాత సర్జరీస్ కానీ ఆపరేషన్స్ కానీ ఒక వైద్యం అనేది అందించాలి. తొందరపాటుతనంతోనో లేకపోతే సీనియర్ లేకుండా, లేకపోతే కొన్నిసార్లు మన సినిమాల్లో చూస్తుంటాం, కడుపులో కత్తెర పెట్టి మర్చిపోతారు, సూదులు పెట్టి మర్చిపోతుంటారు, కుట్లు సరిగేయరు, ఇన్ఫెక్షన్స్ అయిపోతాయి, సరిగ్గా మెడిసిన్ రాయరు వాళ్ళు, ప్రాపర్ మెడికేషన్. కాబట్టి ఈ వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఒకరి ప్రాణాలు పోతే మాత్రం వాళ్ళకి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అలాగే జరిమానా కూడా విధిస్తారు. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి సెక్షన్. మన జీవితంలో ఏదో ఒకసారి మనం వైద్యం కోసం హాస్పిటల్కి వెళ్తాం, మన ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు. కాబట్టి ఈ సెక్షన్ గురించి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ అవసరం. బిఎన్ఎస్ సెక్షన్ 106(1) దీంట్లో ఈ సెకండ్ టాపిక్ ఇది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇది అందరికీ షేర్ చేయండి. తద్వారా అవేర్నెస్ మనం కలిగజేయచ్చు. మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నా సరే మీరు నాకు కాల్ చేయొచ్చు. నేను మీ అడ్వకేట్ రమేష్ పిట్ల ముదిరాజ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.